తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మితమైనటువంటి తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 19 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణమ్మ ఈ ఏడాది గతంతో పోల్చుకున్నట్టయితే చాలా ముందస్తుగానే పాలమూరు పంట పొలాలను తాకింది. మే ఎండింగ్ లోనే పూర్తిగా వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా మారినటువంటి పరిస్థితి. అటు జూరాల ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా శ్రీశైలం జలాశయం వైపుకు కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా జూన్ జూలై మాసంలో వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరేది. కానీ ఈ ఏడాది మాత్రము ముందస్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఇక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి దాకా 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,08,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టుకు. అదేవిధంగా 1,04,863 క్యూసెక్కుల అవుట్ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 క్యూసెక్కులకు పైపడి కృష్ణానది జలాలన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం జలాశయం దగ్గర కూడా గేట్లను తెరుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ కృష్ణా నీరంతా కూడా శ్రీశైలం సాగర్ వైపుకు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర అయితే జల కళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. 19 స్పిల్వే గేట్లతో పాటు అదేవిధంగా 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 6 యూనిట్లలో, ఎగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎడమ కుడి కాలువల ద్వారా కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు ఎప్పుడైతే నిండుకుండలా మారుతుందో, ఎప్పుడైతే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంటుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగానే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, అదేవిధంగా రామన్పాడు మరికొన్ని ప్రాజెక్టులన్నీ కూడా ఉంటాయి. భీమా 2 అనేటటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టు దగ్గర వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా ఆ ప్రాజెక్టులకు వెళ్ళి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోమారు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ ఏడాది ఒక పక్క ముందస్తుగానే వర్షాలు కురిశాయి, మరోపక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోపక్క వాతావరణ శాఖ కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది కొంత పంటలు పండించుకునేందుకు అనువైన వాతావరణం ఉందంటూ కూడా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు కావచ్చు, చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటిదాకా వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి 19 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నది అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. మరోపక్క ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల సందడి కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర చోటు చేసుకుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా పాల పొంగి పొరలుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ అందాలను తిలకిస్తూనే ఈ పక్కనే ఉండేటటువంటి చేపల వేపుడు, చేపల కర్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ గుమగుమలాడే చేపల కూరను తింటూ కూడా ఈ సెలవు దినాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కృష్ణానదికి ఎప్పుడైతే వరద పోటెత్తుతుందో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారి గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ కృష్ణానది తీరంలో ఇక్కడంతా కూడా కొంత సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని కృష్ణమ్మ అందాలను తిలకించి కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి కాసేపు సరదాగా గడిపిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఏదైతే చేపల వేపుడు కావచ్చు, చేపల కూర దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాస్త గుమగుమలాడేటటువంటి చేపల కర్రీని కూడా తింటూ కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా ఈ ఏడాది ముందస్తుగా
వరద నీరంతా వచ్చినటువంటి నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి చెరువు కట్టు గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీరంతా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టును నమ్ముకొని పంటలు పండించేటటువంటి రైతులు ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.